నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకుంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వాసితులకు 3,000 రూపాయల నగదుతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లాలో 159 కుటుంబాలు, నియోజకవర్గంలో 79 కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా వార్డులో ఉన్న కాలువలను శుభ్రపరిచామన్నారు. అలాగే వాగులు పొంగిపోకుండా జేసీబీలతో వాగులకు ఉన్న తుప్ప డొంకలను కొట్టించాం కనుక తుఫాన్ ప్రభావం ఈ ప్రాంతంలో పెద్దగా లేదని చెప్పుకొచ్చారు. తుఫాన్ అనంతరం నిర్వాసితులకు అవసరమగు వైద్య సదుపాయంతో పాటు మౌలిక సదుపాయాలను అందజేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి కూడా గిరిశిఖర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మన్యం జిల్లాలో కూడా తుఫాన్ ప్రభావం ఎక్కువగానే వచ్చింది. ఈ తుఫాన్ వల్ల ఎవరైతే రీహాబిటేషన్స్కి మనం తరలించామో వాళ్ళందరికీ కూడా మొత్తం మన జిల్లాలో 179 మంది ఫ్యామిలీస్ మనం సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ 25 కేజీలు బియ్యం, పప్పు, నూనె, పంచదార కేజీ చొప్పున, అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా చెరో కేజీ చొప్పున మొత్తం ఈ సామాన్లు అన్ని కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిటేషన్ సెంటర్ నుంచి సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు వాళ్ళని పంపించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా హాస్టల్స్ లో ఇబ్బంది పడే విద్యార్థులు ఉంటే వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్కి పెట్టి వాళ్ళని కూడా సురక్షితంగా మన హాస్టల్స్ కి మనం ఇచ్చేస్తున్నాం. కాకపోతే అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కడైతే ఇంతకు పూర్వం ఎక్కడెక్కడైతే నీళ్లు స్టాగ్న్ అయ్యేవో, ఒక వార్డులు మునిగిపోతుండేవి, గ్రామాలు మునిగిపోయే పూర్వకాలం ఎలా ఉండేది ఇంతకు పూర్వం. కానీ ఇప్పుడైతే ఏ గ్రామం మునిగిపోలేదు, ఏ వార్డులోకి వాటర్ రాలేదు, ఏ ఇళ్లలోకి వాటర్ రాలేదు. ఎందుకంటే ముందుగానే జేసీబీతో మనం కాలువలు గాని ఇవన్నీ క్లియర్ చేసుకుని, షిల్ట్ క్లియర్ చేసుకుని, జంగులు క్లియర్ చేసుకుని వెళ్ళాం మనం. కాబట్టి మొత్తం జిల్లా మొత్తమే సురక్షితంగా ఉంది. ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో అయితే ఎక్కడ వాటర్ స్టాగ్న్ అయ్యి ఇబ్బంది పడ్డారు, వెహికల్స్ వెళ్లలేదు, మనుషులు వెళ్లలేదు అనే బాధ ఎక్కడా లేకుండా అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడ కూడా అసలు మనిషి లాస్ ఉండకూడదు అని అనుకున్నాము. కాబట్టి ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు. ఆస్తి నష్టం కొంత జరిగింది, అది మనందరికీ తెలిసిన విషయమే. వరి గాని, మొక్కజొన్న గాని, పత్తి గాని ఇలాగ రైతులు చేతికి అందొచ్చే పంట కొంచెం నష్టపోయారు. దానికి ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుంది అని నేను తెలియజేసుకుంటూ, ఈ కాలంలో ఈ 4-5 రోజుల కాలంలో పూర్తి స్థాయిలో 24 గంటలు వాళ్ళు భోజనం ఏం చేశారో పాపం తెలీదు, ఎలా ఉన్నారో ఎలా పడుకున్నారో తెలియకుండా పూర్తి స్థాయిలో శ్రమించి అందరికీ హెల్ప్ చేసినటువంటి అధికారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే వాళ్లకు సహకరించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్, ప్రజలు అందరూ కూడా వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతోంది అని ముందుగా సమాచారం ఇచ్చినటువంటి మీడియా, పత్రికా మూలకమైనటువంటి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. మగాళ్ళ తీసుకెళ్తున్నాం.